ఖమ్మం పోలీస్ కమిషనర్ గారు, డిఐజీ గారు, ఎందుకు ఈ సౌండ్ సిస్టమ్ ప్రాబ్లం ఏంటిది? ఎవరు చూసిన సౌండ్ సిస్టమ్? బాబు సౌండ్ సిస్టమ్ సరిగ్గా ఎందుకు పనిచేస్తలేదు? మరి గౌరవనీయులు ప్రాబ్లం ఏందయ్యా? ఇక్కడ మొదలు జరగండి వీళ్ళు. మిరియాలు ప్రాబ్లం ఏంది? ఎందుకంటే శాసనసభ్యులు ఈ సౌండ్ సిస్టమ్ ఎవరు చూస్తున్నారు? శాసనసభ్యులు వేముల వీరేశం గారు, గౌరవ శాసన మండలి సభ్యులు శంకర్ నాయక్ గారు, వేదిక మీద ఉన్న పెద్దలందరూ, గౌరవ మాజీ శాసనసభ్యులు చంద్రరావు గారు, గౌరవ మాజీ సమితి అధ్యక్షులు శివారెడ్డి గారు, ఇక్కడికి వచ్చేసిన పెద్దలందరికీ, అన్నలు, తమ్ముళ్ళు, అక్కలు, చెల్లెళ్ళు, మరి ఉమ్మడి నల్గొండ జిల్లా నుంచి విచ్చేసిన ఆన్లైన్ రిజిస్టర్ చేసుకొని ఇక్కడికి విచ్చేసిన సుమారు 40,000 మంది మా తమ్ముళ్ళు, చెల్లెళ్ళకి, ఏర్పాటు చేసిన ప్రతి ఒక్కరికి సింగరేణి కాలనీ సంస్థ నుంచి ఈ ప్రోగ్రాం కొంత స్పాన్సర్ చేయడం జరిగింది. అదేవిధంగా తెలంగాణ పరిశ్రమల శాఖ నుంచి డిజిటల్ ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్ ఆఫ్ తెలంగాణ వారి ఏర్పాట్లు, వారి సహకారంతో మేము హుజూర్ నగర్లో ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఎన్నడూ జరగని విధంగా అతి భారీ మెగా జాబ్ మేళా నిర్వహించడం మాకెంతో సంతోషంగా ఉందని చెప్పి నేను మనవి చేస్తున్నాను. ఈరోజు ఉదయం ఇంటర్వ్యూస్ మొదలై ఇప్పటి వరకే 250 యువతకి 250 మంది యువతీ యువకులకి జాబ్ ఆఫర్ లెటర్స్ ఇవ్వడం జరిగింది. ఇప్పుడు వీలైతే ఈ మీటింగ్ కాగానే కొన్ని జాబ్ ఆఫర్ లెటర్స్ ఇవ్వడం జరుగుతుంది. హుజూర్ నగర్లో, కోదాడలో కాంగ్రెస్ పార్టీ ముఖ్యులతో సంప్రదించి మరి గ్రామీణ యువతకి, రూరల్ యూత్కి ఎంప్లాయ్మెంట్ విషయంలో చాలా తీవ్రమైన సమస్యలు అనే విషయాన్ని గుర్తించి పట్టణాల్లో చదువుకున్న నిరుద్యోగ యువత కంటే గ్రామీణ ప్రాంతంలో నిరుద్యోగ యువత సమస్య తీవ్రంగా ఉందని మేము ఆలోచన చేసి మన ప్రాంతంలో, రాష్ట్రంలో, దేశంలో ప్రముఖ కంపెనీలను ఆహ్వానించి ఇక్కడ హుజూర్ నగర్లో జాబ్ మేళా నిర్వహించాలని చెప్పి మేము ఆలోచన చేసి ముందుకు పోయాం. సింగరేణి కాలనీ సహకారంతో పరిశ్రమల శాఖ యొక్క డీట్ వారి సహకారంతో సుమారు ఈరోజు ఇక్కడికి రిక్రూట్మెంట్ చేసుకోవడానికి 275 కంపెనీలు వచ్చినాయి. ఉదయం 9 గంటలకు మొదలు పెట్టుకొని రాత్రి 9 గంటల వరకు ఇంటర్వ్యూస్ కొనసాగుతాయి. మేము అనుకున్న దానికంటే ఎక్కువ స్పందన వచ్చింది కాబట్టి ఈ జాబ్ మేళా రేపు కూడా కొనసాగుతుంది. ఇక్కడికి వచ్చిన నిరుద్యోగ యువత అందరికీ నేను మనవి చేస్తున్నా, మీరు ఆతృత పడనవసరం లేదు, యాంగ్జైటీ వద్దు, రేపు కూడా ఈ జాబ్ మేళా కొనసాగుతుంది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డదే ఒక ముఖ్య అంశాల్లో నిరుద్యోగ సమస్యపై, నిరుద్యోగ యువత పోరాటం మేరకే తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డది.
మన కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ 20 నెలల్లో 70 నుంచి 75 వేలు ప్రభుత్వ ఉద్యోగాలు ఇవ్వడం జరిగింది. మీరందరూ గమనించాలి. గత వారంలోనే గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, గౌరవ ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారు అన్ని మంత్రిత్వ శాఖల్లో సుమారు మొత్తం 20 నెలల్లో 70-75 వేల ఉద్యోగాలు ఇస్తూ పోయిన వారంలో గ్రూప్ 1, గ్రూప్ 2 ఉద్యోగస్తులకి లైసెన్స్ సర్వేయర్లకు కూడా అపాయింట్మెంట్ లెటర్స్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ప్రభుత్వ ఉద్యోగాలు ఏర్పాటు చేస్తూ ప్రైవేట్ రంగంలో కూడా ప్రత్యేకంగా